కోటి కాంతుల కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. ఎంత అద్భుతమైన కార్తీక మాసంలో మనం రెండవ రోజులో ప్రవేశించాము. ఈ రెండవ రోజు 3-4 అధ్యాయములు పారాయణం చేద్దాం. వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుతో ఇలా చెప్పసాగారు. అత్యంత పుణ్యప్రదమైన ఈ కార్తీక మాసంలో స్నాన దాన జప తపాలలో ఏదైనా ఒక్కదాన్నైనా ఆచరించినా సరే విశేష ఫలితం దక్కుతుంది. బద్దకించి సుఖాలకు లోనై ఎవరైతే ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించరో అట్టివారు జన్మ జన్మలకు సునకంగా జన్మిస్తూనే ఉంటారు. పాపాత్ములై కోటి పర్యాయాలు చండాల యోనియందు జన్మించి చివరకు బ్రహ్మ రాక్షసులుగా మారిపోతారు. దీనికి నిదర్శనంగా ఒక వృత్తాంతాన్ని చెబుతాను, శ్రద్ధగా వినుము. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడు సకల శాస్త్ర పారంగతుడు, సదాచార సంపన్నుడు, సకల జీవరాశి యందు సమదృష్టి కలిగినవాడు. పరమనిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు ఒకనాడు తీర్థయాత్ర చేస్తూ గోదావరి తీరాన గల ఒక మర్రి చెట్టు క్రింద విశ్రమిద్దామని నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా వికృతాకారులైన భయంకరమైన రాక్షసులు ఆ మర్రి చెట్టు మీద కూర్చొని ఉండడం చూసి ఆ బ్రాహ్మణుడు ఇంత భీతి చెందాడు. నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో వాడిని చూడగానే బ్రాహ్మణునికి పై ప్రాణాలు పైననే పోయాయి. కళ్ళు మూసుకొని భయంతో శ్రీహరిని, ఓ నారాయణ, కేశవ, అచ్యుత, పరంధామ, సమస్త లోకాలకు ప్రభువైన వాడా, నన్ను కాపాడుము, రక్షింపుము, భయాలను పారద్రోలే భగవంతుడా కాపాడుము, నిన్నే శరణు వేడుతున్నాను, నీవు తప్ప నాకింకెవరు దిక్కులేరు, నన్ను రక్షింపుము పరమాత్మ అంటూ బిగ్గరగా ఆర్తనాదాలు చేస్తూ అక్కడ నుండి పారిపోసాగాడు. బ్రహ్మరాక్షసులు ముగ్గురు కూడా ఆ పారిపోతున్న బ్రాహ్మణుని వెంబడించసాగారు. బ్రాహ్మణుడు స్మరిస్తున్న హరినామ కీర్తన వల్ల మరియు గాయత్రి మంత్ర బలం వల్ల ఆ బ్రహ్మరాక్షసులకు కొద్దిగా జ్ఞానోదయం కాసాగింది. బ్రాహ్మణ శరీరం నుండి సాత్విక తేజస్సు ఒకటి నిలవడసాగింది. అది వారి కంటబడింది. అంతటా ఆ బ్రహ్మరాక్షసులు, ఓహో, ఇతడెవరో దివ్య పురుషుడిలాగా ఉన్నాడు, సత్వస్వరూపుడై ఉన్నాడు, ఈతని ద్వారా మనకేమి అపాయం కలుగుదని నిర్ణయించుకున్న వారై ఆ బ్రాహ్మణునికి ఎదురేగి, ఓ విప్రుడా, మా వల్ల నీకేమీ అపాయం జరగదు, ముప్పు వాటిల్లదు, నీ దర్శన భాగ్యంతో మా పాపాలన్నీ పటాపంచలైపోతున్నాయి, ఆగుము అన్నారు. వారి మాటలు విన్న విప్రుడు ఒకంత కుదుటపడి భయరహితుడై అతి వినయంగా, నాయనలారా, మీరెవరు? ఈ వికృత రూపాలేమిటి? మీరు చేసిన పాపం ఏమిటి? మీ వృత్తాంతాలను నాకు తెలియజేసించో పరిష్కార మార్గము పరమార్థము తెలియజేయగలవాడను అని చెప్పగా, అందులో ఒక బ్రహ్మ రాక్షసుడు, నేను ద్రవిడ దేశానికి చెందిన బ్రాహ్మణుణ్ణి, ద్రవిడ దేశమందలి మందర అనే గ్రామానికి అధికారిని, అయితే ఏం, కుటిల బుద్ధితో అన్యాయమైన తీర్పులు చెప్పి అమాయకుల ధనాన్ని అపహరించేవాడిని, స్వార్థంతో కుటుంబ శ్రేయస్సే పరమావధిగా భావించి వంచనతో ప్రజలందరినీ వంచేవాడిని, దాన ధర్మాలు ఎప్పుడూ చేసి ఎరుగను, ఎవరికి పట్టెడన్నం పెట్టినా పుణ్యానికి పోలేదు, నేను చేసిన అన్యాయాలు అకృత్యాల వల్ల నాతో సహా నా 7 తరాల వాళ్ళు అధోగతి పాలయ్యారు, భరింపరాని నరకయాతన అనుభవించాను, చివరికిలా బ్రహ్మ రాక్షసిగా మారిపోయాను, నా యందు దయ ఉంచి నేను ముక్తి పొందే మార్గము చెప్పమని ప్రార్థించాడు. రెండవ రాక్షసుడు ఇట్లా చెప్పసాగాడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను సద్బ్రాహ్మణ వంశీయుడైన ఆంధ్రుడను, ధన గర్వంతో కన్ను మిన్ను కానక నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనే పీడించాను. నేను నా కుటుంబ సభ్యులంతా మృష్టాన్న భోజనము ఆరగిస్తూ నాటి తల్లిదండ్రులకు మిగిలిన పాచిపోయిన కుళ్ళిన పదార్థాలను వారికి ఆహారంగా ఇచ్చేవాడిని. దాన ధర్మాలంటే ఏమిటో కూడా నాకు తెలియదు. దుష్టుడనై ప్రవర్తించాను. అన్యాయ అర్జనతో కండకావరంతో మెలిగేవాడిని. మరణించిన తర్వాత నా పాపాలకు శిక్షగా ఘోరాతి ఘోరమైన నరక బాధలన్నింటినీ ఎన్నో అనుభవించాను. చివరికి బ్రహ్మ రాక్షసునైపోయాను. నాకు కూడా ముక్తి నొసగే మార్గం తెలుపమని వేడుకున్నాడు. తరువాత మూడవ బ్రహ్మ రాక్షసుడు తాను ఒక వైష్ణవాలయంలో పూజారినని, రాతి విగ్రహం ఏం చేస్తుందిలే అని అనుకుని విష్ణు సేవలను విస్మరించి భక్తులు స్వామివారికి సమర్పించిన కట్న కానుకలన్నింటినీ వేసర పాలు చేసి మిక్కిలి కామకుడినై గర్వంతో ప్రవర్తించాను. చివరికి ఆలయ దీపాలకిచ్చే నూనెను కూడా విక్రయించి వేశ్యలతో సుఖం అనుభవించాను. చివరికి మరణించి ఘోరాతి ఘోరమైన యమ బాధలన్నింటినో అనుభవించాను. మరియు నీచాతి నీచమైన యోనులన్నింటినో జన్మించాను. చివరికి ఇలాగా బ్రహ్మ రాక్షసునిగా జన్మించాను. నాకు కూడా ఏదైనా
తరుణోపాయం చెప్పి పుణ్యం కట్టుకో విప్రవోత్తమ అని పలు విధములుగా ఆ ముగ్గురు రాక్షసులు ప్రార్థించారు. వారు వృత్తాంతాన్ని విన్న ఆ బ్రాహ్మణుడు వారికి అభయమిచ్చి ఓదార్చి, పాపులారా, మిమ్ములను పుణ్యాత్ములుగా చేసే భారం నాది. రండి, నాతో వచ్చి కార్తీక స్నానం చేయండి, మీ సమస్త పాపాలు నశించిపోతాయి అని చెప్పి గురు బ్రహ్మరాక్షసులను వెంట పెట్టుకుని కావేరీ నదీ తీరానికి తీసుకువెళ్లి సదాచార సంపన్నుడైన ఆ బ్రాహ్మణుడు ఆ బ్రహ్మరాక్షసుల నిమిత్తము సంకల్పం చెప్పి తానే ముందుగా స్నానం చేసి ఆ తరువాత బ్రహ్మరాక్షసుల ముగ్గురిని ఆ కావేరీ నదిలో స్నానం చేయించాడు. సదాచారుడై తాను సంకల్పం చేసి ఈ శ్లోకాన్ని పఠించాడు. అముకాదాం బ్రహ్మరాక్ష సత్వ నివారణార్థం అస్యాం కావేరాస్యం ప్రాతస్నాన మహం కరిష్యే అని సంకల్పం చెప్పి విధి విధాన స్నానం ఆచరించి తత్ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు దారిపోశాడు. స్నాన ఫలితాన్ని స్వీకరించిన వెంటనే ముగ్గురు బ్రహ్మరాక్షసులు దివ్య పురుషులుగా మారిపోయారు. వారి దోషాలు పాపాలన్నీ తొలగిపోయాయి. వెంటనే వైకుంఠ ప్రాప్తి పొందారు. విన్నావా జనక మహారాజా, కార్తీక మాస సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజించిన వారు 10,000 యజ్ఞాల ఫలితాన్ని పొందుతారు. కావున ఏదో ఒక విధంగా కార్తీక మాసంలో కావేరీ నది స్నానం తప్పకుండా చేయాలి. అట్లు చేయని వారు కార్తీక దామోదరుని కృపకు దూరమై అధోగతి పాలవుతారు. కావున ఎలాగైనా వీలు చూసుకొని కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి. అట్టి కార్తీక మాస వ్రతాచరణ ప్రాతకాలంలో చేసిన జీవుడు ముక్తిని పొందుతాడు అని చెప్పాడు. 3వ అధ్యాయం సమాప్తము. 4వ అధ్యాయం ప్రారంభము. ఓ వశిష్ఠ మహర్షి, ఈ కార్తీక వ్రతము ఏ విధంగా ఆచరించాలి, ఏ సంకల్పం చెప్పుకోవాలి, ఏ ఏ దానాలు చేయాలో సవివరంగా తెలియజేయండి అని అడుగగా, ఓ జనక మహారాజా, సమస్త పాపములను హరించేది, అగణ్య పుణ్యాలను ప్రసాదించేది అయిన ఈ కార్తీక వ్రతానికి నిర్దిష్టమైన సంకల్పం ఏదీ లేదు. ఈ కార్తీక మాస వ్రతం వలన పోయినంతటి పాపము ఈ లోకంలో ఉదయించనే లేదు. కావున ఈ వ్రత ధర్మాలను తత్ఫలితాన్ని బోధిస్తాను, విను. కార్తీక మాస సాయంకాలం ముందు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. శివాలయ గోపుర ద్వారమందు కానీ, శిఖరమందు కానీ, శివలింగ సన్నిధి కానీ దీపారాధన చేయడం వల్ల సర్వ పాపాలు హరించిపోతాయి. అయితే దీపారాధన ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నారింజ నూనెలతో కానీ సమర్పించాలి. అట్టి దీపారాధన చేసిన వాళ్ళు అనంత కోటి పుణ్యాన్ని పొందుతారు. ఇదంతా కార్తీక మాసంలో శివాలయంలో చేయాలి. ఏమి చేయలేని వారు చివరకు ఆముదపు దీపాన్నైనా వెలిగిస్తే అత్యంత పుణ్యప్రదులు అవుతారు. చివరకు గొప్ప కోసం ఆడంబరంతో దీపారాధన చేసిన వారు కూడా పుణ్యాత్ములవుతారు. ఈ కార్తీక మాస దీపానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నది. దీనికి సంబంధించిన ఒక వృత్తాంతాన్ని ఇప్పుడు నీకు చెప్తాను, విను. పూర్వం పాంచాల దేశాన్ని పాలించే మహారాజు ఒకడు ఉండేవాడు. అతడు మిక్కిలి ధనవంతుడే బిరాజిల్లేవాడు. ఎంత ఉంటే ఏం, ఆ రాజుకు సంతానం లేదు. సంతానలేమితో అతడు కృంగి కుసించిపోసాగాడు. సంతానం కోసం శివుని గూర్చి తపస్సు చేయసాగాడు. కొంతకాలానికి పిప్పిరుడనే మహర్షి వచ్చి, రాజా, సంతానం కోసం అయితే నీవు ఇటువంటి ఘోర తపస్సు చేయనక్కర్లేదు. కార్తీక మాసంలో శివ ప్రీతి కొరకై కార్తీక వ్రతం ఆచరించి బీద సాధలకు దీపదానము, అన్నదానము చేస్తే మిక్కిలి పుణ్యాత్ముడవై నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది చెప్పగా ఆ పాంచాల రాజు తన రాజ్యానికేగి కార్తీక వ్రతం ఆరంభించాడు. తన ప్రజలను, బ్రాహ్మణులను దానాలతోనూ దక్షిణలిచ్చి సత్కరించి వారిని సంతోషపెట్టాడు. మరుసటి మాసంలోనే కార్తీక వ్రత మహత్వం వలన మహారాణి గర్భం దాల్చి ఒక మంచి శుభముహూర్తాన 12 మగబిడ్డను ప్రసవించింది. రాజదంపతులు ఆ బిడ్డకు శత్రుజిత్తు అని నామకరణం చేశారు. 6 ముద్దుగా పెరిగిన బిడ్డ అవడం వల్ల ఆ శత్రుజిత్తు ఇక దురలవాట్లకు లోనై తల్లిదండ్రులను గాని పెద్దలను గాని గౌరవించేవాడు కాడు. భక్తి ప్రపత్తులు అసలు లేనే లేవు. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే రకంగా మూర్ఖంగా తయారయ్యి విచ్చలవిడిగా ప్రవర్తించసాగాడు. ఒకనాడు అతడు అనుకోకుండా అద్భుత సౌందర్య రాశి అయిన వివాహిత అయిన బ్రాహ్మణ స్త్రీని చూసి మోహించి తన పొందుకోరాడు. ఆమె కూడా శత్రుజిత్తు యువరాజు కావడం వల్లను మీది మిక్కిలి రాజకుమారుడు అవడం వల్ల ఆమె అంగీకరించి రోజు రాత్రివేళ తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో కలుసుకొని ఇరువురు సురత క్రీడల్లో తేలిపోయేవారు. కాలానికి ఈ విషయం ఆ నోట ఈ నోట ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్తకు ఈ విషయం తెలిసిపోయింది. ఉగ్రుడై ఏ విధంగానైనా వీరిరువురిని హతమార్చాలని కత్తిని ఒకదాన్ని తన వద్ద ఉంచుకొని ప్రత్యక్షంగా చూసిన తర్వాతనే నరికి వేయాలని అనుకున్నాడు. యువరాజు శత్రుజిత్తుకు కానీ ఆయన భార్యకు కానీ ఈ విషయం ఏమీ తెలియదు. రోజు యథావిధిగా సంకేత స్థలంలో కలుసుకున్న ఆ ఇరువురు
పాడుబడిన శివాలయం కనుక చీకటిగా ఉన్నందున ఆమె తన చీర కొంగు చింపి ఒత్తిగా చేసింది. రాకుమారుడు ఎక్కడి నుండియో ఆముదం పట్టుకొని వచ్చాడు. ఊరు ఎలాగో కష్టపడి దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతిలో క్రీడలో మునిగిపోయారు. ఇదంతా తెలుసుకున్న ఆ బ్రాహ్మణుడు కత్తి పట్టుకొని దేవాలయం చేరుకున్నాడు. ఇరువురిని ప్రత్యక్షంగా చూసిన బ్రాహ్మణుడు క్రీడలో మైమర్చి సుఖించుతూ ఉండగా తన చురకత్తితో ముందుగా శత్రుజిత్తు తల నరికాడు. తర్వాత తన భార్య తలను తెగ నరికి చివరికి జీవితంపై విరక్తి పొంది తాను కూడా అదే కత్తితో తల నరుక్కొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ముగ్గురు ఆ విధంగా అక్కడికక్కడే మరణించడంతో పాశహస్తులై యమభటులు వచ్చారు. వారు వెనువెంటనే శివదూతలు కూడా వచ్చారు. శివదూతలు ఆ బ్రాహ్మణ స్త్రీని రాకుమారుణ్ణి దివ్య విమానంలో కైలాసానికి తీసుకుపోతుండగా బ్రాహ్మణుడు, అయ్యా ఇదేమి న్యాయము? వారిరువురు దుష్టులకు శివ సాయుధ్యము, భక్తులకు యమలోకమా అని ప్రశ్నించగా అందులకు శివదూతలు, ఓ ఈ బ్రాహ్మణుడా, నేడు కార్తీక పౌర్ణమి, పైగా సోమవారము, తెలుసో తెలియకో వీరిరువురు శివాలయంలో అందున శివలింగంకెదురుగా దీపారాధన చేశారు. అత్యంత పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి సోమవారం నాడు ఎవరైతే శివుడి ముందు దీపారాధన చేస్తారో వారికి కైవల్య ప్రాప్తి సిద్ధిస్తుందని నీకు తెలియదా? మరి నీవు వీరిరువురిని చంపి ఇప్పటి వరకు సంపాదించిన పుణ్యాన్ని పోగొట్టుకుని నరక ప్రాప్తి పొందుతున్నావు అని చెప్పగా అక్కడే ఉన్న యువరాజు శత్రుజిత్తు మరియు ఆ బ్రాహ్మణ స్త్రీ పశ్చాత్తాపంతో కుమిలిపోయి, అయ్యా మేము చేసినది మహా అపరాధము మరియు దుష్కృతమైన పాపము, కానీ మాకు తెలియకుండా ఆ శివదేవుడి ముందు దీపం వెలిగించినందువల్ల మేము కైలాస ప్రాప్తి పొందుతున్నాము. మా పుణ్యంలో కూడా కొంత భాగము మేము ఈ బ్రాహ్మణునికి సమర్పిస్తాము. ఈతని వల్లనే మాకు కైలాస ప్రాప్తి కలిగింది. మేము వత్తి తైలము పుణ్యాన్ని ఉంచుకొని దీపారాధన పుణ్యాన్ని ఈ బ్రాహ్మణుడికి దారపోస్తున్నాము. ఈతని వల్లనే మాకు ఉత్తమ గతులు కలిగినాయి అని చెప్పగా వెంటనే వారు అంగీకరించారు. ఆ బ్రాహ్మణుడు కూడా కైలాస ప్రాప్తి పొందాడు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయువారు జ్ఞానులై మోక్షపదం పొందగలరు. కావున కార్తీక మాసము శివాలయంలో దీపారాధన చేసిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది అని వివరించారు వశిష్ఠుల వారు. 4వ అధ్యాయం సమాప్తము. అన్నారు కదా, ఎటువంటి పాపాలనైనా పటాపంచలు చేయగల శక్తి కార్తీక దీపానికి ఉన్నది. మనము ప్రతి ఒక్కరము కార్తీక దీపాన్ని వెలిగిద్దాం, అగణిత పుణ్యాన్ని పొందుదాం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక మాస పురాణ శ్రవణము అన్ని పాపాలను పటాపంచలు చేసి అన్ని లోకాలను ప్రసాదిస్తుంది. ఓం తులసీ దేవ్యే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర పార్వతీపతే నమః. మా ఆధ్యాత్మిక ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు పేరు పేరున పాదాభివందనం చేస్తూ మనమందరం ప్రతిరోజు ఈ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమ వనంలో ప్రవేశించి అగణిత పుణ్యాన్ని పొందుదాము. భక్తి వైరాగ్య వృక్షాన్ని ఆశ్రయిస్తే మనము పొందనిదేదీ లేదు. కార్తీక మాసంలో 3వ రోజు 5, 6 అధ్యాయంలో పారాయణ చేద్దాము. నమః శివాయ.